దేశవ్యాప్త కార్మిక కర్షక సమ్మెలో భాగంగా జంగారెడ్డిగూడెం ఎల్ఐసి శాఖ కార్యాలయం వద్ద బేస్ యూనియన్ సభ్యులందరూ గురువారం ఆందోళన చేపట్టారు. ప్రత్యేకంగా టెంట్ వేసి బైఠాయించి నిరసన తెలిపారు. ఎల్ఐసిలో క్లాస్ 3-4 నియామకాలు చేపట్టాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఎల్ఐసిలో డిసన్విస్మెంట్ తొలగించాలని, ఎఫ్డీఐ 100% ఉపసంహరించుకోవాలని, తదితర హక్కులను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేపడుతున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నరేంద్రబాబు, ప్రెసిడెంట్ రసూల్ సాహెబ్, శ్రీనివాసులు, లింగయ్య, జస్వంత్, నవీన్, భద్రం, మంగ, చాముండేశ్వరి పాల్గొన్నారు. ఈ సమ్మెకు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె సుభాషిణి, డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యకిరణ్, సుందరం మద్దతు పలికారు. నా పేరు ఎస్కే సుభాష్ని, వివైఎల్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజున ఎల్ఐసి ఉద్యోగులు మరి ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మరి ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారికి మా యొక్క సంఘం నుండి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ రోజున ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, రైతులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున రోడ్డునెక్కి తమ యొక్క నిరసనని, తమ యొక్క బాధని ఈ రోజున ఈ నిరసన ద్వారా, ఈ సమ్మె ద్వారా మరి ఈ రోజున మన కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నారు. ఇదే కాదు, గతంలో ఎన్నో మరి ఇలాంటి సమ్మెలు జరిగినవి, కానీ అనేక సాధించుకున్నాము. కానీ ఈ రోజున మోడీ గారు తీసుకొచ్చిన ఏదైతే మరి 4 లేబర్ కోడ్లు ఈ రోజున కార్మికులు, ఉద్యోగులపై పెద్ద ఎత్తున మరి నష్టం కలిగించే విధానాలు తీసుకొస్తా ఉన్నారు. దీనిని వెంటనే రద్దు చేయాలి అనేదే ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అయ్యా, ఈ రోజున దేశ సంపద పెరుగుతుంది అనంటే ప్రభుత్వ రంగాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే ఈ రోజున ప్రభుత్వ ఆదాయాలు పెరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. కానీ మీరు ఏం చేస్తున్నారనంటే ఈ రోజున బడా పెట్టుబడిదారులకు ఇక్కడ ఉన్న దేశ సంపదను మీరు కట్టబెడతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని మీరు వాళ్ళ శ్రమను తాకట్టు పెడతా ఉన్నారు. ఈ రోజున మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇక్కడ ఉన్న ప్రధానంగా గుండెకాయ లాంటి రైల్వే, పోస్టల్, బిఎస్ఎన్ఎల్, అదేవిధంగా బ్యాంకులు, ఎల్ఐసి ఇలాంటి ప్రధాన ఏవైతే మరి ప్రభుత్వ రంగాలు ఉన్నాయో ఈ రోజున మీరు తీసుకెళ్ళి ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేటు సంస్థలు కట్టబెడుతూ ఈ రోజున ప్రైవేటు సంస్థల్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, ఇక్కడ కార్మికులు, కర్షకులు, రైతులు, ఉద్యోగులు బాగుంటేనే, వాళ్ళు పని చేస్తేనే, వాళ్ళ శ్రమకు తగ్గ వేతనాలు ఇస్తేనే ఈ రోజున వాళ్ళు రేపన్న రోజున మీ భవిష్యత్తు ఉండదు. లేదు అంటే వాళ్ళే మీ ఎంత చూస్తారు అనేది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు ప్రధానంగా ఎల్ఐసిలో ఈరోజు సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో ప్రధానంగా కార్మికుల మనోభావాలను దెబ్బతీసేలాగా లేబర్ కోడ్లు అనేవి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇంతకుముందు 29 లేబర్ కోడ్లతో ఉన్నదాన్ని ఈరోజు 4 లేబర్ కోడ్ల కింద కుదించి కార్మికుల ఐక్యతని, వాళ్ళ యొక్క హక్కుల్ని హరించడానికి ఈ ప్రభుత్వం చూస్తుంది. అందువలన ఈ కార్మికులకు సంబంధించిన లేబర్ కోడ్స్ ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ రోజు సమ్మెలోకి వెళ్తున్నాం. అలాగే బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా మేము మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెడతాం వల్ల మన భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క సంపదని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడం వల్ల హరించుకుపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ దిశగా మన ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. దేశానికి ఎంతో ఉపయోగకరమైన ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇలాగా ప్రైవేటీకరణ చేయడం వల్ల కూడా దేశానికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అలాగే ఈ రోజు ఈ సమ్మెకి మా వంతు సహకారం మేము అందిస్తున్నాం. అలాగే మాతో పాటు ఏజెంట్ మిత్రులు, అలాగే స్టాఫ్ యూనియన్ సంబంధించినటువంటి అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ రోజు మా అందరికీ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సిఐటియు నుంచి కూడా మా సుభాష్ని మేడం గారు రావటం, మా అందరికీ సపోర్ట్ ఇవ్వటం మా అందరికీ చాలా ఆనందకరంగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్.